ఉప్పల్ బాలు సెలబ్రేట్ అయినప్పుడు ఈ లెక్కర్లు వేసుకొని తిరుగుతున్నాడు వైజాగ్ లో బీచ్ లో. ఉప్పల్ బాలు కూడా నేను చెప్పిన, బాలు కూడా ఫోన్ మొత్తం బద్దలు కొట్టి ఒక వీడియో చేసి పంపిస్తామన్నాడు వాడికి. మాది తింటో మమ్మల్ని తిడతావురా కొడక. ఉప్పల్ బాలు ఏమైంది, నీకు సెల్ ఫోన్ కొనమన్నాడు రా. ఉప్పల్ బాలుకి ఐఫోన్ వాడినంత కెపాసిటీ లేదు. ఉప్పల్ బాలు విశ్వాసం లేని కుక్క అంటున్నాడు. నీకు నువ్వు విశ్వాసం లేని కుక్క. ఒక హిందూ అయి ఉండి హిందువులు పుట్టి నువ్వు హిందూ దేవతలు తిట్టావు, సీతాదేవిని ద్రౌపది దేవిని. నన్ను కుర్చీ తాత అంటారు బే. నీకెక్కడున్నారు బే ఫాలోవర్స్? నాకున్నారు సుమారు 4 కోట్ల పైన. కరెక్ట్. రారన్న కొడక, నా పవర్ ఏందో చెప్తా. అలాగే ఇండియా ఈజ్ రేపెస్ట్ కంట్రీ అన్నాడు, ఇండియా ఈజ్ సేఫెస్ట్ కంట్రీ అన్నాడు. సో ఇండియా నువ్వు రాగానే ఒక 10 మంది మగాళ్ళు నిన్ను రేపేయాలి, నీకు రాడ్ వేసేసి నిన్ను చంపేయాలి. అప్పుడు చెప్పులతో కొట్టి గొడ్డలు ఓడదీసి గాడిద మీద ఊరేగించి పోలీసులకు అప్పచెప్పి ఖచ్చితంగా మా రాజమండ్రి సెంట్రల్ జైలు అయితే వేయడం పక్క, లేకపోతే నా పేరు మార్చుకుంటా, వైజాగ్ సత్య తీసి పాకిస్తాన్ సత్య అని పెట్టుకుంటాను నేను. 3 మిలియన్ వాడికి ఎప్పుడు లేవు, 1.6 మిలియన్ ఉండేది ఇన్స్టాగ్రామ్ లో. వాడు అప్పుడు ఇండియాని తిట్టిన తర్వాత, హిందువులను తిట్టిన తర్వాత 3 లక్షల మంది అన్ఫాలో అయ్యారు. 1.6 మిలియన్ అంటే 16 లక్షల మంది. 16 లక్షల మంది ఇండియన్సే కదా. మరి ఇండియన్ తిట్టిన తర్వాత అందరూ అన్ఫాలో అవ్వాలి కదా, ఎవరు అవ్వలేదు. ఓన్లీ 3 లక్షల మంది అయ్యారు. 13 లక్షల మంది ఉన్నారు అంటే 1.3. ఉప్పల్ బాలు నేను తిట్టుతూ ఒక వీడియో చేశాను, మీకు చూసే ఉంటది. సో మేము తిట్టిన తర్వాత మరి చాలా మంది రిపోర్ట్లు కొట్టినట్టున్నారు, వాడి అకౌంట్ ఎగిరిపోయింది, మేటా వాడు తీసేశాడు. అసలు ఎవడో తీయడం ఏంటి, మన చేతిలో ఉంది. వాడు సోషల్ మీడియాలో నిలబడాలా పడుకోవాలనేది మన చేతిలో ఉంది. ఎందుకంటే వాడి ఫాలోయింగ్ అంతా ఇండియన్సే కదా, వాడికి ఫాలో కొట్టిందంతా ఇండియన్సే. సో వాడు ఇండియాని తిట్టాడు, హిందువులు తిట్టాడు. సో అందరూ కూడా అన్ఫాలో కొడితే ఎప్పుడో ఎగిరిపోయేవాడు. మొత్తం అన్నీ ఎగిరిపోవాలి వాడిది. ఇన్స్టాగ్రామే కాదు, ఫేస్బుక్ ఎగిరిపోవాలి, యూట్యూబ్ ఎగిరిపోవాలి. వాడి పాస్పోర్ట్ను కూడా సీజ్ చేయాలి. వాడి ఇండియాకి సంబంధించిన నెంబర్లు ఉంటాయి కదా, కాంటాక్ట్ నెంబర్స్, అవి కూడా అన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేయాలి. వాడు ఇంక ఇండియా రాకూడదు. ఉప్పల్ బాలు అంటే వాడు నాకుంటా బ్యాంకాక్లోనే బతకాలి, బ్యాంకాక్లోనే చావాలనేది మా కోరిక. వాడు ఇండియా వస్తే మాత్రం మా హిందువులందరి ముందు వాడికి చెప్పులతో కొట్టి గొడ్డలు ఓడదీసి గాడిద మీద ఊరేగించి పోలీసులకు అప్పచెప్పి ఖచ్చితంగా మా రాజమండ్రి సెంట్రల్ జైలు అయితే వేయడం పక్క, లేకపోతే నా పేరు మార్చుకుంటా, వైజాగ్ సత్య తీసి పాకిస్తాన్ సత్య అని పెట్టుకుంటాను నేను. కానీ వాడు రావాలి, ఇండియా రావాలి. ఎక్కడున్నా పట్టుకుంటాం మేము. ఎవరిని ఉద్దేశించి అన్నాడో నాకు తెలియదు. ఆయన మీద కొంతమంది మహిళలు కంప్లైంట్లు ఇచ్చారు కదా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అని ఉండొచ్చు. పేర్లు తీయడం నాకు ఇష్టం లేదు. కాకపోతే వాడు ఇండియా వస్తే మాత్రం వాడికి పెళ్లి మామూలుగా ఉండదు. ఇంకా గాడిద మీద ఊరేగిస్తాం. సర్వసాధారణంగా పెళ్లి కొడుకుని గుర్రం మీద ఊరేగిస్తారు, కానీ మేమైతే గాడిద మీద ఊరేగిస్తాం. ఉప్పల్ బాలు ఏమైంది, నీకు సెల్ ఫోన్ కొనమన్నాడు రా. ఉప్పల్ బాలుకి ఐఫోన్ వాడినంత కెపాసిటీ లేదు. ఉప్పల్ బాలు విశ్వాసం లేని కుక్క అంటున్నాడు. నీకు నువ్వు విశ్వాసం లేని కుక్క. ఒక హిందూ అయి ఉండి హిందువులు పుట్టి నువ్వు హిందూ దేవతలు తిట్టావు, సీతాదేవిని ద్రౌపది దేవిని. సీతాదేవిని తిట్టినందుకు సీతాదేవి ఎవరో తెలుసు కదా, ఆమె భూదేవి పుత్రిక. నువ్వు భూమిలో కలిసిపోతావు, భూగర్భంలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఇండియా రాగానే నువ్వు నిలబడిన ప్రదేశంలో భూకంపం వచ్చి నువ్వు లోపలికి వెళ్ళిపోతావు. అలాగే ద్రౌపది దేవి అగ్నిపుత్రిక, అగ్నిలో నువ్వు భస్మం అయిపోతావు. అలాగే ఇండియా ఈజ్ రేపెస్ట్ కంట్రీ అన్నాడు, ఇండియా ఈజ్ సేఫెస్ట్ కంట్రీ అన్నాడు. సో ఇండియా నువ్వు రాగానే ఒక 10 మంది మగాళ్ళు నిన్ను రేపేయాలి, నీకు రాడ్ వేసేసి నిన్ను చంపేయాలి. అప్పుడు దరిద్రం పోతుంది. ఈ దరిద్రంలోనే మనకి ఎందుకండి, మన టైం వేస్ట్. వాడు ఇండియా రాకూడదని నేను కోరుకున్నాను. మన పోలీసులకి పని, మన కోర్టులకి పని ఇవన్నీ కాదు. వాడు అక్కడే ఉండిపోవాలంటే వాడి పాస్పోర్ట్కి సీజ్ చేసేయాలి, వాడి ఫోన్ నెంబర్లన్నీ బ్లాక్ చేసి, వాడికి ఏ అకౌంట్లు అయితే ఉన్నాయో అక్కడ ఉండి తింటున్నాడు కదా, ఈ అకౌంట్ కూడా మొత్తం క్లోజ్ చేస్తే, బ్లాక్ చేస్తే ఇంకా అక్కడే ఏదో నాక్కొని ఉంటాడు అనమాట బీచ్ లో, పట్టాయి బీచ్ లో. అంతే కదా బాబాయ్? అరే ఓ నా కొడక, నాకు పచ్చి వస్తాయి. నన్ను కుర్చీ తాత అంటారు బే. నీకెక్కడున్నారు బే ఫాలోవర్స్? నాకున్నారు సుమారు 4 కోట్ల పైన. కరెక్ట్. రారన్న కొడక, నా పవర్ ఏందో చెప్తా. నేను కొట్ట అటుగా పిసికి చంపుతా, పిసికి లేకపోతే ఇగో ఎప్పటికుంటే టవల్ ఊరేస్తానా కొడక. భారతదేశం అంటే ఏమనుకున్నావు బే? మాది తింటో మమ్మల్ని తిడతావురా కొడక. కుర్చీ తాత ఒక్కసారి నాకు దొరుకురా. నీ అమ్మ భయపడాలి. నేను నిన్ను ఇక్కడ పార్క్ కాడ కొడితే ఇంటికాడ మీ అబ్బాయి ఏడవాలి, అట్లా కొడతా. మా గాడుపు తింటావు, మా అన్నం తింటావు, మా నీళ్లు తాగుతావు, మమ్మల్ని తిడతావురా. నీ ఈపు బలగొట్టకపోతే భయం చేతి నా పేరు కుర్చీ తాతే కాదు, మాట్లాడు. హలో, ఇగో ఎంతమందిలో పడ్డారు చూడు నా కోసం. నా కొడుక నీతో ఎవడన్నా ఫోటో దిగుతా అడిపే, నాతో దిగుతారు, నాతో దిగుతారు రా. యూట్యూబ్ కూడా తీసేయాలంటారు నాన్ వెజ్ది. అన్ని పోతాయి. 4 రోజుల పానం కూడా పోతే ఇస్తారు. వాడికి ఇండియాలో ఉన్న పౌరసత్వం కూడా తీసేయాలి. వాడు ఇండియా వచ్చి మన టైం వేస్ట్ కదా, మన పోలీసులకి, మన కోర్టులకి మన టైం వేస్ట్, మన డబ్బు వేస్ట్. నన్ను ఎవరు ఏం చేయలేని అంటున్నాడు. ఎవడు ఇక్కడికి వచ్చాను మనం, నీ అక్క జరుగు బాబాయ్, ఊరికే
నా కొడక కుర్చీ తాత అంటారు. అంటే ఒక సైడ్ ఉప్పల్ బాలు గారికి మొబైల్ ఇవ్వడం జరిగింది. అప్పుడు థ్యాంక్స్ చెప్పారు ఉప్పల్ బాలు గారు. మరి ఇప్పుడు ఎలా స్పందిస్తున్నారు? మీ రియాక్షన్ ఏంటి? ఉప్పల్ బాలు వాడిని ఏం మొబైల్ అడగలేదు. ఉప్పల్ బాలు ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ ఫ్యామిలీ సమస్యలని చెప్పుకున్నాడు. ఫ్యామిలీ కోసం నేను పాటు పడుతున్నాను, కష్టపడుతున్నాను అని చెప్తే దానికి వాడు ముసలి కన్నీళ్ళు కార్చేసి ఫోన్లు చేసి ఒక 95,000 రూపాయలు అకౌంట్లో వేసాడు. ఉప్పల్ బాలుకు కూడా నేను చెప్పిన, బాలు కూడా ఫోన్ మొత్తం బద్దలు కొట్టి ఒక వీడియో చేసి పంపిస్తామన్నాడు. వాడికి ఉంచుకోడు అసలు. నైస్ పర్సన్. మాకు అవసరం లేదు వాడి ఫోను. దేశద్రోహి ఫోన్ మాకు అవసరం లేదు. ఓకే, మేము ఫోన్లు కొనుక్కో. ఉప్పల్ బాల్ లైఫ్ నా వల్లనే సెట్ అయిందంట. అంత సీన్ లేదు. ఉప్పల్ బాలు TV9లో ఒక గెస్ట్గా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఈడు లిక్కర్లు వేసుకొని తిరిగేటోడు వైజాగ్ బీచ్ లో. ఓకేనా? అసలు వీనికి ధైర్యం ఎక్కడిది? ఉప్పల్ బాలు వీడి వాళ్ళు ఫేమస్ అవడం ఏంటి? కానే కాదు, ఉప్పల్ బాలు సెలబ్రేట్ అయినప్పుడు ఈ లిక్కర్లు వేసుకొని తిరుగుతున్నాడు వైజాగ్ లో బీచ్ లో. అర్థమవుతుందా? ఉప్పల్ బాలు మా అందరికంటే సీనియర్ వాడు. అరే అరే ఓ లుచ్చా, ఉప్పర్ బాల్ గురించి నీకేమేరు కదే. ఒక్కటి పెట్టిండు అనుకో 3 దిక్కులో పడతావు. ఆ చెయ్యి చూసావా ఎప్పుడన్నా బాల్ అన్నది? నా కొడుక ఆయన దానికి ఎందుకు బే, నాకు కనపడు. నీ అక్క ఉస్తా దీంతో నీ బుడుబుడుకల. ఈ సందర్భంగా ఇండియన్స్ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, వాడు ఎక్కడైనా బ్యాంకాక్ లో కనిపిస్తే వాడు కుక్కను కొట్టినట్టు కొట్టండి. ఎందుకంటే వాడు దేశద్రోహి. మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి మన దేశాన్ని విమర్శిస్తున్నాడు. ఇండియా కంట్రీ అంటున్నాడు, ఇండియా ఈజ్ సేఫెస్ట్ కంట్రీ అంటున్నాడు. ఇంత పెద్ద దేశద్రోహి నేను ఎక్కడ చూడలేదు. మన ఇండియా వాళ్ళు చాలా మంది వెళ్తారు, బ్యాంకాక్ వెళ్తారు, పట్టాయి బీచ్ వెళ్తారు, మొత్తం థాయిలాండ్ అంతా మన వాళ్ళు ఉంటారు. కాబట్టి కనుక వాడు ఎక్కడ కనబడినా వాడు చెప్పులతో కొట్టి చెప్పులు దండేసి ఒక వీడియో తీసి పంపించండి, లేకపోతే మన ఇండియన్ గవర్నమెంట్కి అప్పచెప్పండి. వంకర బుద్ధి ఇంకా వంకర బాలేదు. ఆ వంకర బుద్ధి ఇంకా పోయేటట్టు చేయాలి జనం, పోలీసులు కానీ చట్టాలు కానీ. ఇంకా భయం తగ్గలేదు. ఇలాంటి ఎదవలు ఇంకా మాట్లాడే మాటలకి ఏంటంటే ఇంకా తగిన చర్యలు లేట్ అయ్యింది, ఇంకా తొందరగా తీసుకోవాలి అనే లెక్కన ఆయన మాట్లాడాడు. కంపల్సరీగా గవర్నమెంట్ స్పందించింది. ఈ దరిద్రుడికి ఇంకా బుద్ధి వచ్చేటట్టు చేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే ఎవరు యాంటీ అయ్యారు ఆయనకి? బత్తాయిలు అని మాట్లాడడం జరిగింది. బత్తాయిలు అంటే బెట్టింగ్ యాప్ల గురించే వాళ్ళు అన్నాడు. బెట్టింగ్ యాప్ల వల్ల ఆయనకి కొద్దిగా పేరు వచ్చింది, చాలా పేరు వచ్చింది. ఆయన చేసిన షూటింగ్ల కన్నా కూడా ఈ బెట్టింగ్ యాప్ల వల్ల కొద్దిగా పేరు వచ్చింది. ఏంటంటే సెల్ ఫోన్లు తెలియని వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ల వల్ల చాలా ఎఫెక్ట్ పడింది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసి వీడు ఆడుకో ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఒకేసారి కూల్చారు, ఇంకా కూల్చాలి ఈ ఎదవని అనే పరిస్థితికి తెచ్చుకున్నాడు. ఎందుకు డౌన్ఫాల్ ఎక్కడ స్టార్ట్ అయింది అన్వేషిది? నా అన్వేషిది సీతమ్మ జోలికి వెళ్ళాడు. మన హిందువులు ఎంతో పూజించే జై శ్రీరామ్, ఏ కులమైనా కానీ హిందూ పరంగా ప్రతి ఒక్కళ్ళ నోట్లో పలికే మాట జై శ్రీరామ్. అటువంటి సీతమ్మ తల్లి జోలికే వెళ్ళాడు. మాట్లాడిన ఆ మాటలు చాలా మందిని బాధ పెట్టినాయి. కాబట్టే ఈ చర్యలు అనేవి వాడికి మొదలైంది. సారీ చెప్పి వినాయకుడి విగ్రహం పట్టుకొని ప్రమాణాలు చేసుకుంటూ, టెంపుల్ మీద ప్రమాణాలు చేసుకుంటూ మళ్ళీ చాలా స్పీచ్లు కూడా ఇచ్చారు. దాని తర్వాత వినాయకుడు క్షమించడంట. అతని మీద నిందలు వేసే మాలాంటి వాళ్ళని వినాయకుడు క్షమించడంట. ఏం మాట మాట. ప్రతి ఒక్కరు తిట్టేటట్టు చేసుకున్నాడు. చివరికి వినాయకుడిని పూజించే వాళ్ళు కూడా ఈ దరిద్రుడు ఎందురా నాయన అనే పరిస్థితికి తెచ్చుకున్నాడు.